దేవుని నామానికి స్తోత్రములు. అందరికీ వందనాలు. మరొకసారి సమయం దేవుడు మీ ద్వారా నాకు ఇచ్చినందుకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. యోబు గ్రంథంలో నుంచి 8వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు వందనాలు తండ్రి. నా దేవా, మా రక్షణకర్త, నీకు స్తుతులు. మీ బిడ్డలతో ప్రభా మరొకసారి నీ మాటలను పంచుకోవడానికి మీరు ఇచ్చినటువంటి ఈ సమయమును బట్టి మీకు వందనాలు. మరి సమయంలో ఎవరికి ఏ మాట అవసరమో ప్రభా పరిశుద్ధాత్ముడు ఆ గడియలోనే మీకు తెలియజేస్తాడని సెలవిచ్చిన రీతిగా నీ బిడ్డలతో మాట్లాడుతుంటుండగా దేవా, నీవు నీ యొక్క మర్మాలను బయలుపరిచి ప్రతి ఒక్క హృదయాన్ని తెరిచి దేవ కార్యాలు జరిగించి మీరు మహిమ పొందమని యేసు నామమున ఈ సమయం మీకు అప్పగించుకుంటున్నాను. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు. దేవుడు ఈరోజు యోబు గురించి మనకు దేవుడు మాట్లాడుతున్నాడు. యోబు గురించి ఈ మాట పలుకుతున్నారు. ఆయన జీవితంలో అన్ని మరి నిరాశలోనికి నిస్పృహలోనికి వెళ్ళిపోయినప్పుడు, ఈ రోజు నీవన్నీ పోగొట్టుకున్నప్పటికీ కూడా దేవుడు నీ స్థితి మొదటిగా ఇప్పుడు కొద్దిగా ఉందేమో, కానీ తుదకు నీవు మహా అభివృద్ధి పొందుదు అని చెప్పబడిన రీతిగా మరి దేవుడు యోబుకు ఈ కార్యం చేసినట్లుగా రెండంతల ఆశీర్వాదాన్ని మళ్ళీ మనము యోబు గ్రంథంలో 42వ అధ్యాయంలో మరి పోగొట్టుకున్నంతకంటే దేవుడు ఇచ్చాడని సాక్ష్యం ఇస్తాడు. 42వ అధ్యాయంలో ఈరోజు దేవుడు 42:10 వచనంలో, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. చూడండి, తన యొక్క స్నేహితులు తనని చాలా బాధ పెట్టారు. అయినప్పటికీ కూడా మరి ఎన్నో పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా యోబు మరి దేవునితో సంబంధం కలిగి నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు కూడా తన స్నేహితులు నిందించి నువ్వేం తప్పు చేసావో, ఏం పాపం చేసావో, అందుకే నీకు ఇంత శిక్ష వచ్చింది అని చెప్పి మరి నిందించారు. కానీ యోబు దేవుడికి తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. శత్రువు తన స్నేహితులు బాధపరుస్తున్నారు, అయినప్పటికీ కూడా సహించుకుంటూ ఓర్చుకుంటూ మరి ఉన్నాడు. అందుకే సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము అని తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో 11వ వచనంలో ఉంటది. ఈరోజు ఈ యొక్క కూడికలో అన్ని పోగొట్టుకొని మనుషుల చేత ఒకవేళ నిందింపబడుతూ దూషింపబడుతూ ఒంటరి స్థితిలో ఏదైనా ఒకవేళ నెమ్మది లేకుండా మరి కృంగిపోతున్నారేమో, దేవుడు అంటున్నాడు నీ స్థితి ఇప్పుడు కొద్దిగా ఉందేమో, అందరికీ నీ చిన్న చూపుగా కనిపిస్తుందేమో. దేవుడు అంటున్నాడు, నీవు ఎవరి నిమిత్తము దేవుడు ప్రార్థన చేయమంటున్నాడు. అలా యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థించినప్పుడు తనకు క్షేమ స్థితిని మరలా దయచేశాడు. రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడు అతనికి అనుగ్రహించాడు. దేవుడు మనకు అనుగ్రహిస్తే, దేవుడు మనకు సెలవిస్తే మనం పోగొట్టుకున్నదంతా కూడా దేవుడు రెండంతలు ఇస్తాడు. అయితే మొదటి పత్రికలో, కొరింథీ పత్రికలో 1వ అధ్యాయము 9వ వచనంలో, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఈరోజు మన సహవాసానికి దేవుడు మనతో సహవాసం చేయటానికి తన పిలుపును మనకు తెలియజేసి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. కొరింథీ సంఘస్థులను 1వ అధ్యాయంలో 1వ వచనం నుండి చూస్తే, దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తులుగా ఉండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన
కొద్దిలో ఉన్న దేవుని సంఘమునకు అనగా ఈరోజు నీవు నేను ఆ యొక్క పిలువబడినటువంటి వారముగా మరి ఉంటున్నటువంటి మనము ఎలా ఎవరితో సావాసం చేయాలి అనేది ఇక్కడ ఈ మొదటి వచనంలో నుండి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులు ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములలో ప్రార్థించు వారికి అందరికీ శుభమని చెప్పు వ్రాయునది. ఎవరికి ఇక్కడ రాస్తున్నాడు పౌలు భక్తుడు కొరింథీ సంఘస్థులకు? పరిశుద్ధపరచబడాలి, పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారికి. ఈ విషయములో మనం ఎప్పుడైతే జాగ్రత్తగా తీసుకుంటామో మనం పడిపోకుండా మనలో ఉన్నటువంటి యొక్క మరి నిరాశను, నిస్పృహను, మరి దీనస్థితిని పక్కన పెట్టి ఏదో ఒక రోజు నేను నిలబడగలుగుతానన్న నిరీక్షణ కలిగి ఉంటే ప్రతి స్థలంలో ఎవరైతే ఓర్చుకొని సహించుతూ ప్రార్థిస్తారో దేవుడు అంటున్నాడు అలాంటి వారికి శుభమని చెప్పు వ్రాయిచు కొరింథీ సంఘస్థులకు కొన్ని లోపాలను తెలియజేస్తున్నాడు. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృప సమాధానం మీకు కలుగునుగాక. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. పరిశుద్ధాత్మ దేవుడి రోజు పిలువబడిన వారికిని పరిశుద్ధపరచబడిన వారికిని దేవుని పిలుపుతో ఎవరికైతే గుర్తింపులో ఉన్నారో ప్రార్థన చేస్తున్నారో మరి దేవుడు అలాంటి వారికి చెప్తున్నాడు. అలాంటి వారిని బట్టి దేవుడు మరి తన సేవకులను లేపి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటట్టుగా మన సాక్ష్యాన్ని మనం ఈ లోకములో స్థిరత్వము కలిగి మనం ఉండాలని మన కొరకు ఎందరో ప్రార్థన చేస్తున్నారండి. అందుకే క్రీస్తుని గుర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయనందు మీరు ప్రతి విషయములోను అనగా సమస్త ఉపదేశంలోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరే. కానీ వాళ్ళకు ఏం దొరికింది అక్కడ? కనుక ఏ కృపావరమునందును లోపం లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఏంటి ఏ విషయంలో దేవుడికి మనం అపరాధులుగా ఉండకుండా నిరపరాధులై ఉండున్నట్లు దేవుడు మనల్ని అప్పుడు అంతం వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. ఇలాంటి యొక్క ప్రవర్తన, ఇలాంటి యొక్క పరిశుద్ధత పిలువబడిన వారికి ఉంటే అలాంటి వారి జీవితంలో ఏం దొరుకుతుందంటే కృపయు సమాధానము కలుగుతుంది. అంతేకాదు కానీ ఆయన ప్రత్యక్షతను అనుసరిస్తూ ఆయన వరాన్ని పొందుకుంటూ ఆయన దర్శన ప్రకారం జ్ఞానములోను ఉపదేశములోను అన్ని విషయములో ఐశ్వర్యవంతులైనటువంటి మనము ఏ లోపము లేని వారిగా మనము ఏం చేయాలి? మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షతను అనుసరిస్తూ దాని కొరకు మనం ఎదురు చూసి ఆయనతో సహవాసము చేసినప్పుడు దేవుడు అలాంటి వారిని స్థిరపరుస్తాడు. అలాంటి వారు ఎన్ని పోగొట్టుకున్నా, ఎన్ని నిన్ను విడిచిపోయినా ఇలాంటి ఒక ఆత్మీయ స్థితిని గనుక ఎప్పుడైతే మనం పోరాడతామో దేవుడు అంటున్నాడు మన ప్రభువైన యేసుక్రీస్తు అన్న తన కుమారుని సహవాసమునకు పిలిచిన దేవుడు, మిమ్మును నన్ను పిలిచిన దేవుడు. ఆయన అన్యాయస్తుడు కాదు. సహించితే ఆయన ఇప్పుడు యోబు సహించుకున్నాడు కనుక దేవుడు మరలా తనకు క్షేమస్థితిని అనుగ్రహించేశాడు. తుదకు నువ్వు మహాభివృద్ధి పొందుదు అన్న మాట ఆయన జీవితంలో నెరవేర్చబడింది. నేనైతే అదే మాట పట్టుకుని ఈ రోజు అదే తపన నాకు కూడా, నేను కూడా పోగొట్టుకున్నంత మళ్ళీ పొందుకోవాలి, దేవుడు యోబుకి ఇచ్చినట్లుగా నేను కూడా పొందుకోవాలి అన్న తపన ఉండడమే కాదు కానీ దాన్ని మనము స్వతంత్రించుకోవటానికి దాంట్లో ఉంటున్న నియమాలను మనము అనుసరించి నడవాలి. ఈ మొదటి వచనము నుండి కూడా మనలో మరి ఏ కృపావరములో లోపము లేకుండా ప్రత్యక్షతను అనుసరిస్తూ దేవుడు మనకిచ్చిన తలాంతును మరి ప్రార్థనలో పట్టుదలతో మనకు అనుగ్రహింపబడినటువంటి దేవుని కృపను బట్టి మనం ఎల్లప్పుడూ కూడా ఆయన మార్గములలో ప్రతి స్థలములలో ప్రార్థన చేస్తూ మనము ఆయన సంఘములో ఆయన
ప్రజలతో సహవాసము కలిగి, కుమారునితో సహవాసము కలిగి, పరిశుద్ధాత్మతో సహవాసము కలిగి మరి మనం ఎప్పుడైతే నడుచుకుంటామో దేవుడు తుదకు నువ్వు మహాభివృద్ధి పొందుదు అన్న మాట మన జీవితంలో దేవుడు ఆయన నెరవేరుస్తాడు. అంటే దేవుడు మనని మధ్యలో విడిచిపెట్టాడండి. కొన్ని సందర్భంలో సహించుకోలేక, తట్టుకోలేక పరిస్థితులను చూస్తూ మనం ఓడిపోతాం. కానీ దేవుడు నమ్మదగిన, ఆయన పిలిచింది ఎందుకు? మనని స్థిరపరచడానికి. కానీ సహవాసం కోల్పోతాం. అపవాది మనని సహవాసం కట్టేటట్టుగా మనల్ని చూస్తుంది. ఆ సహవాసములో ఎప్పుడైతే మనం కట్ అవుతామో మనలో దేవుడికి తిరుగుబాటు చేసే స్వభావం వచ్చేస్తుందండి. అందుకే ఆ యొక్క గర్వము, అహంకారము, దేవుడి యొక్క పిలుపు ఎటుపోతుందో, దేవుడి సహవాసం ఎటుపోతుందో, పరిశుద్ధత ఎటుపోతుందో, ఇంకా ప్రార్థన ఎటుపోతుందో, సహించే మనస్సు ఎప్పుడైతే మనలో నుండి వెళ్ళిపోతుందో, సహించుకోలేని పరిస్థితులను మనం ఎప్పుడైతే దాటుతామో మన జీవితంలో అహంకారము, గర్వము, దుష్టత్వము వెళ్ళిపోతాయి మన జీవితంలోనికి, మన హృదయంలోనికి చోటు చేసుకుంటే. అదే మన జీవితంలో ఉండకూడదని దేవుడు గర్విష్ఠులను చూసి ఆయన దూరంగా ఉంటానని సెలవిస్తున్నాడు. అందుకే ఒక మాట ఉంటది, నేను మిమ్మల్ని కష్టాల్లో, శ్రమల్లో ఎవరు పట్టించుకోకుంటే నేనే కదా నేను మిమ్మల్ని స్నేహించిన వాడను, నేనే కదా మిమ్మల్ని ఆదరించిన వాడను. ఎంతన్నా ఆయన చేసిన మేలు మర్చిపోతాం. ఓషియా గ్రంథంలో ఉంటది 13వ అధ్యాయంలో, మహా ఎండకు కాలిన అరణ్యములో ఒంటరిగా ఏడుస్తూ ఎక్కడ దిక్కుతో వచ్చాక. కనుక శ్రమలో మనము దేవుడు చేసిన కార్యాలు, దేవుడితో సంబంధాన్ని మనము విడిచిపోతాం, గర్విష్ఠులమైపోతాం. గర్విష్ఠులమైపోయినప్పుడు దేవుడు స్నేహాన్ని మనం విడిచిపెడతాం. కానీ ఎప్పుడైతే మనం ఒకవేళ ఆ స్నేహాన్ని విడిచిపెడతామో మన జీవితంలో దేవుడు మనకు శత్రువు అవుతాడు. అప్పటిదాకుంటున్నటువంటి నడిపింపు పోతుంది, వరాలు పోతాయి, ప్రత్యక్షత పోతుంది, దర్శనం పోతుంది. మరి ఎన్నో మనకిచ్చినటువంటి దేవుడు ఒక్కొక్కడికి ఇచ్చినటువంటి వరం, తలాంతు, అనుగ్రహించినటువంటి కృప, వరం లోపాలు వచ్చేస్తాయి. అదే మొదటిగా పొందిన మనం, మొదటిగా ఆత్మ నడిపింపు పొందుకున్న మనం, మొదటిగా తెలుసుకున్న సహవాసం, మొదట ఆసక్తి అంతా కూడా కుప్పకూలిపోతుంది. ఎప్పుడో తెలిసి ఇదంతా సహించుకునే మనస్సు ఎప్పుడైతే మనకు ఉండదో. అందుకే దావీదు భక్తుడు అంటాడు 40వ కీర్తనలో, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొని ఉంటిని. సహనములోనే ఉంది మనకు ఆశీర్వాదం. తన పాదాలు జారినాయంట, కానీ తన పాదాలు బండ మీద దేవుడు నిలిపి స్థిరపరిచిండంట. ఎవరైనా స్థిరపరచబడాలి, ఎవరైతే మళ్ళా పోగొట్టుకున్నవన్నీ మళ్ళీ పొందుకోవాలని ఒకవేళ ఆశ గనుక ఉంటే వారు యెహోవా కొరకు ఎదురు చూడాలి, యెహోవా కొరకు సహనంతో కనిపెట్టుకోవాలి, యెహోవా కొరకు దేవుడు చేసిన మేలను ధ్యానించుచు, పుటము వేస్తూ, దేవుడి సముఖంలో దేవుడి చిత్తాన్ని ధ్యానిస్తూ, దాన్నే ఎప్పుడు కూడా మనము నెమరు వేసుకుంటూ ఎప్పుడైతే ఉంటామో దాంట్లో మనము మహా అభివృద్ధి పొందటం చూడగలుగుతామండి. ఆ కార్యం యోబు జీవితంలో మనం చూసాం. రోజు దేవుడు మనకు ఇచ్చాడంటే ఓషియా గ్రంథం లాగా గర్వంతో, అహంకారంతో దేవుడు చేసిన మేలు విడిచిపెట్టి మనము మరి ఉంటే దేవుడు మనకు విరోధి అవుతాడు, మనకు శత్రువు అవుతాడండి. కనుక దేవుడు చేస్తున్న మేలు తలపోయచ్చు. నీ కష్ట దినంలో దేవుడి దృష్టిలో నువ్వు ఎలా ఉండాలో, ఎలా జీవించాలో, దేవుడు నిన్ను ఎలా ఉండమంటున్నాడో, తన క్షేమ స్థితిని దేవుడు యోబుకి ఎలా దయచేశాడో మనకు కూడా దయచేస్తాడండి. నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణ అనేది మన జీవితంలో చాలా మంచిదండి. నిరీక్షణ లేని సమయంలో కూడా అన్ని ఆధారాలు మన జీవితంలో కొట్టివేయబడతాయి. యోబుకి ఎక్కడైనా ఇంకా ఆధారం కనబడిందా? తన భార్యనే తనని ఇంకా దేవుడిని విడిచిపెట్టి నువ్వు ఆయన దూషించి ఇంకా నువ్వు ఇంకా ఆయన కొరకు జీవిస్తాను అనుకుంటున్నావు, ఆయన దూషించి విడిచిపెట్టరాదంటున్నా అని చెప్పి యోబును తన భార్యనే తిడుతుందండి. చూడు, తన కట్టుకున్న భార్యనే, నిన్ను కూడా నన్ను కూడా, నీ ఇంట్లో వాళ్ళే, అయిన వాళ్ళే, నమ్మిన వాళ్ళే ఒకవేళ నిన్ను సహనం కోల్పోయే స్థితిలో కోల్పోయేటట్టుగా నిన్ను ఒకవేళ మాటలతో గాయపరుస్తున్నారేమో, కానీ అయినప్పటికీ కూడా సహించుకున్నాడు.
దేవుడు మేలు చేసినప్పుడు పొందుకోవడం కానీ ఆయన కీడు చేసినప్పుడు అది మనము మరి పొందుకోవడం, అది దాన్ని అనుభవించడం, మరి అలా అనుభవించొద్దా? అనుభవించడానికి మనం అర్హులం కాదా? ఎందుకు మనం ఆయన తిట్టాలి? ఎందుకు ఆయనను దూషించాలి? ఎందుకు ఆయనను మనము కీడు చేసినప్పుడు విడిచిపెట్టాలి అని చెప్పి యోబు దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు అన్నంతలో అట్లా దేవుణ్ణి మహిమపరిచాడు. అయినప్పటికీ తన జీవితంలో అయ్యో నేను తల్లి గర్భంలో పుట్టకపోతే బాగుండని తనకు తాను శపించుకున్నాడు, దూషించుకున్నాడు. ఈరోజు అలాంటి పరిస్థితులు మనకు కూడా ఉండొచ్చు. నేనైతే ఎన్నో సందర్భంలో నా జీవితాన్ని బట్టి శపించుకున్నా, దూషించుకున్నా. ఎందుకు నా జీవితం అంతా ఇలాంటి పరిస్థితులకి నేను వెళ్ళిపోయినా? వరం ఉంది, దర్శనం ఉంది, ప్రత్యక్షత ఉంది, కానీ అలాంటి పరిస్థితులు మన జీవితంలో సహించుకోలేని పరిస్థితులు వస్తాయి. కానీ అయినప్పటికీ కూడా దేవుడిచ్చిన వరాన్ని, తలాంతును పోగొట్టుకోకుండా లోపాన్ని సరిచేసుకుంటూ దేవుడికి అప్పగించిన పని, కృపా వరాలు, దర్శనం, ప్రత్యక్షత, ప్రార్థన, ఎల్లప్పుడూ నిరీక్షణ కలిగి దేవుడి సన్నిధిలో ఉండడం నేర్చుకున్నాను. నేను వాక్యం విన్నప్పుడు సరి చేసుకున్నాను, హెచ్చరిక చేసినప్పుడు లోబడ్డాను, దేవుడు శిక్షించినప్పుడు లోబడ్డాను. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడు అవుతాడని సెలవిచ్చిండు. ఈరోజు యోబు శిక్షలో యోబు అన్ని రీతిలో ఉన్నాయి, కానీ శిక్షించబడుతున్నాడు. ఈ రోజైతే మనం అనేక లోపాలు మనలో ఉంటాయి, కానీ యోబును శిక్షించిన దేవుడు మరి అంత మంచి స్థితిలో ఉన్నప్పటికీ కూడా అతని గురించి దేవుడు నీతిమంతుడని సాక్ష్యం చెప్పినప్పటికీ కూడా ఆయన ఒక శిక్షలో ఉన్నాడంటే ఈరోజు మనని గురించి దేవుడు అలాంటి సాక్ష్యము ఇవ్వలేకపోయినప్పటికీ కూడా మనం అనుకుంటాం మంచి వారం అనుకుంటాం, ఏదో మనలో ఎంతో మరి పరిశుద్ధత ఉన్నదనుకుంటాం. కానీ వాక్యం విన్నప్పుడు సరి చేసుకొని దేవా నీ సహవాసంలో నేను కట్టుగాను దేవా అని చెప్పి సరి చేసుకుంటా, అవునంట అవంట, కాదంటే కాదంట ప్రభు అని చెప్పి మరి ఆ యొక్క దూత మరియ దగ్గరికి వచ్చినప్పుడు నిజంగా తీర్చుకున్నది. చూడండి, తన భర్త అతన్ని విడనాడ వచ్చాడు, కానీ దేవుడు దూత యోసేపును దర్శించింది. నీ భార్య పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది కనుక ఆమె పవిత్రురాలు, ఆయన కన్య చెప్పి సాక్ష్యం ఇచ్చారు. రోజు నిన్ను నన్ను హింసిస్తున్న వారికి దేవుడే జవాబిస్తాడండి. దేవుడే నీ పక్షమున మాట్లాడతాడు, దేవుడే తోడుగా ఉంటాడు. మరియ దూతకు నోటి నుండి వచ్చే వాకు లోబడిందా లోబడంటావన్నది కాదన్నది. ఈరోజు ఆత్మ విషయమే దీపం కలిగి మానవుల పట్ల భారం కలిగి పని ఉంటే అనేకమైనటువంటి దెబ్బలు నీకు నాకు వస్తున్నాయేమో, కానీ అక్కడ మనం వాక్యం ఆధారం చేసుకుంటే మనకు నిరీక్షణకు ఆధారం ఉండకపోవచ్చు, కానీ వాక్యం బట్టి మనం నిరీక్షణ కలిగి ఉండటానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఎట్లా? సహవాసం కలిగి. ఆయనతో కూడా సహవాసం చేస్తే మనము కూడా ఆయనతో కూడా వెళ్తాం. సహించిన వారమైతే ఆయనతో కూడా వెళ్తాం. ఆయన అవునంటే కాదంటే ఆయనతో కూడా వెళ్తాం. ఒకవేళ ఆయన అవునంటున్నావు, నువ్వు కాదన్నావు అనుకో, దేవుడు అంటాడు, నేను నిన్ను పిలిచినప్పుడు నువ్వు నన్ను ఎరగలేదన్నావు కదా, నేను నిన్ను కూడా ఇప్పుడు ఎరుగను అంటాడు. ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యానికి హక్కుదారుడు అని అనుకుంటున్నారేమో, కాదు. తండ్రి చిత్తాన్ని ఎవరైతే భూమి మీద సహించుకుంటూ దాటుకుంటూ కొండలు లోయలు దాటుతూ లోతుల్లో శ్రమల్లో అనేకమైనటువంటి అవమానాల్లో మరి జయిస్తే మనం ఆయనతో కూడా పరిపాలనలో మనని కూడా దేవుడు హెచ్చిస్తాడు. అందుకే నువ్వు తుదకు మహా అభివృద్ధి ఇస్తాడండి దేవుడు. యోసేపు గుంటలో తోసివేయబడ్డాడు, కానీ ఓర్చుకున్నాడు, సహించుకున్నాడు, తట్టుకున్నాడు. దేవుడిచ్చిన దర్శనాన్ని పట్టుకొని పరిగెత్తాడు. ఎక్కడ చూసినా ఏజెంట్ల మధ్యలోనైనా, సరసాల్లోనైనా, పోతిఫర్ పరిస్థితుల్లో, అక్కడ ఇంట్లోనైనా, అధికార స్థానంలో ఉన్నప్పటికైనా అక్కడ కూడా దేవుడు దర్శనాన్ని కలిగి పోరాడాడు. ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా మనకిచ్చినటువంటి దర్శనం, మనకిచ్చినటువంటి వాక్కు, మనకిచ్చినటువంటి ప్రవచనం, మనకిచ్చినటువంటి నడిపింపు, ఆత్మీయులకి మనకి ఎన్నో సందర్భంలో హెచ్చరిక చేసిన దాన్ని మనం మర్చిపోకుండా సహించుకుంటూ నాకైతే అట్లనే
ఆ వాక్యం విన్నప్పుడు నాలో ఒక రోషం, ఆ వాక్యం విన్నప్పుడు నాలో ఒక తపన కలుగుతుంది. మేడం గారు వాక్యం చెప్పినప్పుడైనా దాన్ని బట్టి నేను ఏడుస్తానండి. ఎందుకంటే ఎన్ని పోగొట్టుకున్నాను. నా ప్రయాసం వృధా కాకూడదు. దేవుడు నన్ను ఎలా ఉండాలనుకుంటే అలా ఉంటే నేను తుదకు మహావృద్ధి పొందుతాను కదా అనే ఒక తపన నాకు. అది మేలు ఖచ్చితంగా పొందుకోవాలి. ఎందుకంటే పోగొట్టుకున్నాం. ఈరోజు మధ్యలోనే ఆగిపోయి మన సాక్ష్యం ఆగిపోయి మరి దేవుడికి అవమానం, మనకు అవమానం. చూసే వాళ్ళందరూ వీరి దేవుడు ఏమాయనని చెప్పుకునేటట్టుగా మనం ఉంటే ఏం ఏం సంపాదించుకుంటామండి. నాకు అట్లా ఉంటది ఎప్పుడు నాలో ఒక ఒక మంట, అదొక మంట. అలా ఆ మంట ఎప్పుడైతే ఉంటుందో దేవుడు నిన్ను నన్ను తుదకు నీకు మహావృద్ధి ఇస్తాడండి. సహించుకుంటే, కట్టబడితే, యెహోవా చేత నువ్వు కట్టబడడం, తయారు కావడం, యెరూషలేముగా మార్చబడడం, సియోనుగా మార్చబడడం, ప్రతివాడు దేవుడు సన్నిధిలో కనబడటే, ఆయన గుమ్మంలో మనం కనబడితే, ఆయన ప్రతిదానికి ఒక సమయం ఉంది. నిన్ను కట్టడానికి, నన్ను కట్టడానికి, నీ కన్నీరు తుడవడానికి, నా కన్నీరు తుడవడానికి, తుదకు మహావృద్ధి పొందే సమయం ఉందండి. అందుకే దేవుడిపై ఆధారపడి ఇచ్చిన జీవితాన్ని గర్వంతో వాక్యానికి తిరుగుబాటు చేయకుండా, నిన్ను ఎంతమంది త్రోసివేసిన ఆ సమయంలో నిన్ను ప్రేమించాడే, ఆదరించాడే, నీతో సహవాసం చేశాడు. ఆయనతో సహవాసం, మనతో సహవాసం చేయటానికైనా మన దగ్గరికి వచ్చాడు. అది మనం ఇప్పుడు కూడా మర్చిపోతుంది. అందుకే యెషయా ప్రవక్త 5వ అధ్యాయంలో యెషయా గ్రంథం 5:12 ఇలాగూ రాయబడి ఉంది. వారు సితార మండల తంబూర సన్నాయిలను వాయించుచు ద్రాక్షారసము త్రాగుచు విందు చేదురు కానీ యెహోవా పని యోచింపరు, ఆయన హస్తకృత్యములను లక్ష్య పెట్టారు. దేవుడు నిన్ను నన్ను తన యొక్క పని కొరకు దేవుడు చేశాడు. ఆ పని కొరకు మనం యోచించాలి. పాటలు పాడతాం, దేవుని స్తుతిస్తాం, అభిషేకం పొందుకుంటాం, త్రాగుతూ విందు చేస్తాం, కానీ ఆనందిస్తాం, గంతులేస్తాం, కానీ దేవుడు చెప్పిన పని చేయటానికి మనం ముందుకు పరిగెత్తాం. అందుకే యెహోవా పని యోచింపరు వాళ్ళు. యెహోవా పని ఏంటిది, దేవా ఏం చేయాలి అని అడగరు. నేను అడిగిన ఎప్పుడు అన్ని పోగొట్టుకొని ఆ హాస్పిటల్లో ఆ ఆఖరి స్టేజ్లో అంతా దీనస్థితిలో వెళ్ళినప్పుడు ఇప్పటికైనా నేను రోషం కలిగి దేవుడి కొరకు నిలబడతా. ఇంకేముంది, లోకం కోసం బతికితే, లోకం కోసం జీవిస్తే లోకమంతా మర్చిపోయే స్థితిలోనికి నేను వెళ్ళిపోయినా. నన్ను చూసి అసహించుకునే స్థితిలోనికి వెళ్ళిపోయాను. యోబును అసహించుకున్నారు, కానీ యోబు నీతిమంతుడు, కానీ నేను అలా నీతిమంతురాలు కాదు. అవును, నాకే తెలియదు ప్రభువా. అందరూ అసహించుకుంటున్నారు. ఎవరినైతే నమ్మాను, ఎవరైతే నా అనుకున్నాను, అందరి దృష్టిలో నేను ఒక రోగిగా, వెలివేయబడిన దానిగా మిగిలిపోయాను. ఎవరి కోసం బతకాలి భూమి మీద? బ్రతికిస్తే కనుక ఈ దినమైన ప్రభువా, ఈ ఆఖరి జీవితం, ఈ శేష జీవితం నీ కోసం నేను జీవిస్తాను. ఏం చేయాలి చెప్పని అడిగితే దేవుడు నాకు ఒక ఫోన్ చేతికిచ్చాడు. ఆ ఏడ్చి పడుకున్నాక ఆ కలలో ఒక ఫోన్ చేతికిచ్చి దాంట్లో ఈ సిమ్ వేసుకో అని చెప్పి మా బావ కూతురు ఆమె వచ్చి నాకు ఇస్తుంది. ఇస్తే తెల్లారగానే ఫోన్ చేసి అయ్యగారు నాకు ఇట్లా వచ్చింది కళ అంటే, దేవుడు ఇప్పటి నుంచి నీ జీవితమును స్థిరపరచబోతున్నాడు అన్నాడు. చెప్పండి, ఆయన కుమారుని సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడా కాడా? ఆ రోజు నుంచి నాకు జీవితం మీద నిరీక్షణ కలిగింది. ఆ రోజు నుంచి 2 సూట్ కేసులు పట్టుకొని చొప్పదండికి వెళ్ళినట్టు దేవుడు ఉపవాస కూడికలు, మరి ఎవరు ఎక్కడ ఏ పని చేయాలి అని చెప్పి మేడం వాళ్ళ ఇంట్లో 5 రోజులు ఉపవాసం ఉండి ఆలోచన చేసి విచారించి ఎక్కడికి వెళ్ళాలి, దేవుడు పనికి ఎక్కడ ఎవరు నియమించబడ్డారని విచారించడం అండి. ఆ రోజు మరి మేడం గారు పెట్టిన ఉపవాస కూడికలలో దేవుడు నాకు చొప్పదండికి వెళ్ళమని చూపించినప్పుడు
2 సూట్ కేసులు పట్టుకొని వెళ్ళినట్టు చూపిస్తే వెళ్ళినానండి. మరి ఈరోజు నాకు అన్యాయం చేశాడా? ఇప్పుడు మొదటి స్థితి కంటే కొద్దిగా అయినా నా జీవితం కొద్దిగా మరణపు అంచులోనికి వెళ్ళి తీసుకెళ్ళాడే దేవుడు. ఆ కొద్దిగా చాలదా? నేను అనుకుంటా ఇంకా దేవుడు అనుకున్నంత పరిగెత్తడం ఒక రోజు, అది మనం పరిగెత్తుతూ ఉంటే మనం ఆత్మీయంగా కట్టబడినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసురాలా అని మనని గూర్చి దేవుడు సాక్ష్యం ఇస్తే అది సరిపోదా అండి? అందుకే ఈరోజు నీవు ఏ స్థితిలో ఉన్నా దేవుడి పని యోచించండి. పాటలు పాడండి. చాలా మంది పాటలు పాడతారు, ఆనందిస్తారు, అభిషేకం పొందుకుంటారు, కానీ మాట వినుట విడిచిపెడతారు. నేను కూడా అంతే. కానీ ఆ అనుభవాన్ని దేవుడు నాకు రుచి చూపించి దేవుడి పని చేయటానికి ముందుకు తీసుకొచ్చాడు. విడిచిపెట్టాడు. దేవుడు ఏర్పరచుకున్న వారిని పరిశుద్ధులుగా ఉండటానికి, పరిశుద్ధతను కాపాడుకోవటానికి పిలువబడిన వారు ఉన్నారండి. ఈరోజు నీవు నేను ఆ పిలుపులో ఉన్నామా? ఉంటే ఇలా మన జీవితంలో ఉందా? అందుకే యెహోవా పనిని యోచింపరు, ఆయన హస్తకృత్యములను లక్ష్య పెట్టరు. ఒకవేళ ఆయన హస్తకృత్యాలను మనం లక్ష్య పెట్టకపోతే మనని దేవుడు నిర్మూలన చేసే స్థితిలోనికి మనం వెళ్ళిపోతాం. కనుక తిమోతి పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం, అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, అంతియొకయు ఈకోనియ లూస్త్రా అను పట్టణములలో నాకు కలిగిన హింసలను ఉపద్రవములను తెలుసుకున్న వాడవై నన్ను వెంబడించితి, వాటి హింసలను సహించితివి గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను. పౌలు భక్తుడు తిమోతి సంఘస్థులకు ఎలా నడుచుకున్నాడో చెప్పి నన్ను ఎలా తప్పించాడో చూడండి. ఈరోజు నీవు నేను అలాగే తప్పించబడతాం. ఉపద్రవాలు వచ్చినాయా, హింసలు వచ్చినాయా, దేవుడు నువ్వు వెంబడించడం మానుకోవద్దు. హింసలు వస్తే సహించుకుంటే వాటన్నిట్లో ప్రభువు తప్పిస్తాడు. పౌలు భక్తుని తప్పించిన దేవుడు. ఈరోజు నువ్వు ఒక్కటేంటిది? బోధను వినాలి, ప్రవర్తన మార్చుకోవాలి, దేవుడు ఉద్దేశం తెలుసుకోవాలి, విశ్వాసం కలిగి జీవించాలి, దీర్ఘశాంతం కలిగి జీవించాలి, ఆయన ప్రేమను, ఆయన ఓర్పులో నిలబడాలి. ఇవి మనలో ఎప్పుడైతే ఈ విధంగా మన రూపాంతరపు అనుభవంలోనికి మనం వస్తామో, మనము శత్రువు మన జీవితంలో ఎన్ని హింసలు పెట్టినా, ఎన్ని ఉపద్రవాలు నీ జీవితంలో కలిగినా నువ్వు వెంబడించడం మానవు. ఎందుకు? ఆ దర్శనం ఉంది, ఎందుకు నడిపింపు ఉంది. నాకు దేవుడు రక్షణలోనికి రాగానే చెప్పాడు, ఇంక రోజు ఇక నువ్వు నా కోసం జీవించాలి, నువ్వు నా కోసం జీవిస్తుంటుండగా ఇంకో ఈ బలిపీఠం మీద దహన బలు అర్పించు, నువ్వు నా కోసం జీవించు, ఇది బలిపీఠం, ఇది నా పరిశుద్ధ స్థలం, నువ్వు గనుక ప్రార్థిస్తే నీకు నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, కానీ నన్ను మాత్రం నువ్వు విడిచిపెట్టకు అని చెప్పి యేసు ప్రభు నేను ప్రార్థనలో ఉంటున్నప్పుడు నా కన్నులు తెరిచి ఆయన ప్రత్యక్షతను చూసినప్పుడు, ఈ రోజు వరకు కూడా ఆ ప్రత్యక్షతను కలిగి, ఆ దర్శనం కలిగి, ఆ దేవుడు నన్ను పిలిచినటువంటి ఆ పిలుపును కలిగి ఎన్నో నిందలు, అవమానాలు తెలిసి పడిపోయి, తెలియక పడిపోయి, అయినప్పటికీ కూడా ఓర్చుకుంటూ, లోబడుతూ, ఆత్మీయుల నడిపింపులో, సహవాసములో ఎన్ని విధాలుగా కొట్టబడుతూ, నెట్టబడుతూ, పడుతూ, లేస్తూ, లేవలేక, కృంగుతూ, కృషించుతూ, అయినను కూడా వెంబడించకుండా ఉండలేక ఉన్నానండి. వెంబడిస్తూనే ఉన్నాను. ఆశ, తపన. అలాంటి వారు ఎప్పుడు కూడా ఓడిపోరు. అప్పుడు హింసలైనా సహించుకోగలుగుతావు. అన్నిట్లో నుంచి ప్రభువు నిన్ను తప్పిస్తాడండి. అప్పుడు నీ జీవితంలో ఎన్ని శిక్షలైనా అవి నీకు మేలు కొరికే. దేవుడు నీకు మొదటి క్షేమస్థితిని మళ్ళీ దయచేస్తాడు. తుదకు మహావృద్ధి పొందుకుంటావు. కానీ నిందించిన వారిని నిందించొద్దు, అవమానించిన వారిని అవమానించొద్దు, నిన్ను దూషించిన వారిని దూషించొద్దు.
యోబు దూషించలేడు, యోసేపు దూషించలేడు, దానియేలు దూషించలేడు. చూడండి, ప్రార్థన చేయి వారందరినీ దేవుడు తుదమట్టుకు స్థిరపరుస్తాడండి. ఇంకా వాళ్ళు మధ్యలో ఆగిపోరు. ఎందుకు తెలుసా? వాళ్ళు బలమైన పునాది కలిగి ఉంటారు. ఆ హింసలోను, ఆ ఉపద్రవాలలోను, ఆ నిందలలోను. ఈరోజు నువ్వు స్థిరపడుటకే ఇవన్నీ కావచ్చు అనుకుందాం. ఏముందండి? స్థిరపరచబడటమే కాదు మనకు కావాల్సింది. నాకైతే కావాల్సింది అదే, స్థిరపడబడటకే. ఓర్చుకుంటా, తట్టుకుంటా, సహించుకుంటా, ముఖం మీద చూసుకుంటూ వెళ్ళిపోయినా అయినా పర్వాలేదు. దావీదు అంటాడు, చీపో కుక్క తన రాజ్యములో నుండి దిగిపోయినప్పుడు తనతో ఉంటున్నటువంటి వారు ఒక్క మాట సెలవి, ప్రభు రాజా మేము వెళ్తాం కాదు, దేవుడే తిట్టమన్నాడేమో నన్ను. ఎంత తగ్గింపు అండి! ఈరోజు మనకు అలాంటి తగ్గింపు లేదు. కానీ నేర్చుకోవాలి, రావాలి. పరిశుద్ధతలోను, ప్రవర్తనలోను, ఓర్పులోను, సహనంలోను, దీర్ఘశాంతంలోను, బోధలోను మనం స్థిరంగా ఉంటే వారి వేరు కదలదండి. అందుకే సామెతల గ్రంథంలో 11:21 నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు, నీతిమంతుల సంతానం విడిపింపబడును. భక్తిహీనత అనేది మన జీవితంలో ఉన్న పునాదులే కదిలిస్తుందండి. మన జీవితంలో ఉన్నటువంటి వేర్లను కదిలిస్తుందండి. ఇంకెన్నడూ ఇప్పుడు చూడండి, గడ్డి ఎండిపోయిన తర్వాత తన స్థలం మళ్ళీ ఎరుగుతుందా? ఎరగదు. ఇంటి మీద ఉన్న గడ్డి ఎండిపోతుందా? ఎండిపోదా? అట్లాగే భక్తిహీనులు అట్లుంటారు. కానీ నీతిమంతులు ఎట్లుంటారు తెలుసా? నీతిమంతుల సంతానం నిత్యము నిలుచు కట్టడం వల్లే ఉంటారు. వారి సంతానం విడిపింపబడతారు, వారి సంతానం ఆశీర్వదింపబడతారు. ఈ సామెతల గ్రంథం 11వ అధ్యాయం మొత్తం అలాగే ఉంటది. భక్తిహీనత, నీతిమంతులు ఎలా ఉంటారు, భక్తిహీనులు ఎలా ఉంటారు, రెండింటిని గురించి సంభాషణ చేస్తాడు ప్రసంగి భక్తుడు సొలొమోను రాస్తాడు. అందుకే మనం భక్తిహీనత అనేది తెలుసు, వాక్యం పనిచేయాలని తెలుసు, ప్రకటించాలని తెలుసు, కన్నా వల్ల కాదని సోమరితనం, నేను చేయలేనని తప్పించుకోవడం. కానీ దేవుడు ఒక రోజు మనల్ని అడిగితే బలా నమ్మకమైన మంచి దాసురాలా అని చెప్పి మనల్ని ఒకవేళ దేవుడు మనకు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు మనం కాపాడుకున్నాం అనుకోండి, దేవుడు బలామ నమ్మకమైన మంచి దాసురాలు అంటాడు. తలాంతులు, ఒకరికి 5 తలంతులు, ఒకరికి 10 తలంతులు, ఒకరికి 2 తలంతులు, ఒకరికి 1 తలంతు. కానీ అందరూ పాస్ అయ్యారు. కానీ 1 తలంతు ఇస్తే ఆయన పాతి పెట్టాడు. రోజు ప్రార్థన తలంతు ఇచ్చాడేమో, మీరు పాతి పెడుతున్నారేమో. నేనైతే నాకు ఫస్ట్ దేవుడు ప్రార్థనే చెప్పాడు, ఇది నా బలిపీఠం, ఈ బలిపీఠం నేను బలులు అర్పించు అన్నాడు. ఎప్పుడు ప్రార్థనలో పోరాడేది, ఎప్పుడు ప్రార్థన. ఏం తెలియదు, వాక్యం చెప్పాలన్నా తెలియదు. ఓ రోజు శుక్రవారం ప్రేయర్లో మేడం గారు శ్రీదేవి వాక్యం చెప్పండి, నాకు తెలియదక్క ఏం చెప్పాలన్నా. అనుభవం ఉంటే చెప్పగలుగుతాను, ఏం చెప్పాలన్నా. వెర్రితనం, లోబడని స్వభావం, గర్వం, తిరుగుబాటు స్వభావం. కానీ ప్రార్థనతో పోరాడితే దేవుడు ఒక్కొక్క మెట్టును ఏం చేస్తాడు తన సేవలో. ఏ పిలుపులోతోనైతే దేవుడు నిన్ను నన్ను పరిశుద్ధులుగా ఉండడానికి, తన కృపా సమాధానం మన జీవితంలో కలిగి జీవించడానికి, మనం స్థిరపరచబడాలని కొరింథీ సంఘస్థులకి ఏ మాటలైతే ఇచ్చాడు, రోజు మన జీవితంలో కూడా అదే పిలుపు ఇచ్చాడు. కానీ మనలో స్థిరత్వం ఉందా మనం తెలుసుకొని గమనించుకుంటే కనుక ఆయన కుమారుని సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడండి. ఆయన స్థిరపరచడానికే, అంతం వరకు నిరపరాధులుగా ఉండటానికి మనకు మనమే ఎప్పుడు కూడా ఆయనతో సహవాసం కట్టుకాకుండా చూసుకోవాలి. మనల్ని ఏ పిలుపుకి పిలిచాడు? నన్ను ప్రవక్తగా పిలిచాడు. ఇప్పుడు ఈ ప్రవక్త పిలుపు విడిచిపెట్టి నేను ఇంకొక మార్గం వెతికాను అనుకో,
నేను స్థిరపరచబడను. అందుకే నేను అన్ని నాకు ఇచ్చినటువంటి తలాంతును పోగొట్టుకోకుండా నమ్మకంగా జీవించాలి. నన్ను కన్నా తండ్రికి, తల్లికి, నన్ను సువార్త చెప్పినటువంటి వారికి, నన్ను ఆత్మీయంగా నడిపిస్తున్నటువంటి వారికి దేవుడు నమ్మి నాకు ఇచ్చిన తలాంతును నా మీద నమ్మకం పెట్టుకొని ఇచ్చాడు. నేను ఈ పని నమ్మకంగా చేయలేను అనుకో, దేవుడు ఒక రోజు నన్ను అడిగింది అనుకో, నేనేం చెప్పగలుగుతానండి? నేను ఇట్లా అనుకుంటే ఎప్పుడు కూడా దేవుడి దగ్గర. అందుకే దేవుడు ఎట్లా చెప్తే అట్లా చేయాలని ఆశ, అడుగుతా, నమ్మకంగా ఉండేటట్టు చేయదేవని అన్నాను. అదొక గుర్రిగా ఉండాలి మన జీవితంలో. 12 పనులు పెట్టుకుంటే ఏది సక్సెస్ కాదండి. నువ్వు ఎలా పోరాడుతున్నావు ఈరోజు? నీ భక్తి ఎలా ఉంది? భక్తిహీనతగా ఉందా? నీతిమంతుడుగా ఉన్నావు? కనుక దేవుడి ఇటు మాటలు మనకి ఇచ్చినప్పుడు ఈ వాక్యానికి లోబడి ప్రార్థన చేసుకుందాం. ఇటు వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. అక్క వాళ్ళ సమయం తీసుకుంటారు.